డెంటల్ కూడా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుందా, ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుందా? గో స్టే ట్యూన్, ఐ విల్ టెల్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంకొంచెం సేపు ఫోన్ చూద్దాము అని అనుకున్నప్పుడు మన స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. డెఫినెట్గా స్లీప్ డిస్టర్బ్ అయినప్పుడు సలైవా ప్రొడక్షన్ చాలా తగ్గుతుంది. సలైవా ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మన టీత్ చాలా ప్రోన్, అంటే మనకి క్యావిటీస్ రావచ్చు, మనకి వేరే గమ్ ఇష్యూస్ రావచ్చు. సో ఫోన్ వల్ల స్లీప్ ఇష్యూస్ వచ్చినప్పుడు స్లీప్ వల్ల ఈ ఇష్యూస్ కూడా వస్తాయి. నెక్స్ట్, మనం ఎక్కువ ఫోన్ చూసినప్పుడు ఎస్పియోనాజ్, అంటే ఇప్పుడు దురంధర్ మూవీస్ లాంటివి చాలా స్ట్రెస్ఫుల్ మూవీస్ ఆర్ టూ మచ్ ఆఫ్ స్పోర్ట్స్ రిలేటెడ్వి చూసినప్పుడు క్లెంచింగ్, అంటే పై పళ్ళు కింద పళ్ళు బాగా గట్టిగా అదిం పెట్టి కొరికే ఆప్షన్ చాలామంది చేస్తూ ఉంటారు. ఇలా చేసినందుకు పళ్ళు కాన్స్టెంట్గా అరిగిపోతూ ఉంటాయి. అది వద్దా అయితే నైట్ గార్డ్ వేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, మనం ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు తరచుగా ఏదో ఒకటి తిందాం. అసలు జెన్జీస్ అయితే నైట్ అంతా కూర్చుని మ్యాగీ చేసుకుని, లేకపోతే పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటారు, ఐస్ క్రీమ్స్, లేకపోతే ఏదో ఒకటి తింటూ ఉంటారు. దీనివల్ల యాసిడ్ అటాక్ అవుతూ ఉంటుంది, మళ్ళీ కేరీస్ అంటే డీకే ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫోన్ డైరెక్ట్లీ కాకపోయినా ఇండైరెక్ట్లీ మన డెంటల్ హెల్త్ని చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. అలా అని ఆపేద్దామా? కష్టం. తగ్గిద్దాం. కష్టమే, నేను ఆపలేను, బట్ తగ్గిద్దాం. కానీ కరెక్ట్గా మనదే తప్పేలా పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తాం.